హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో పాన్ ఇండియా మూవీస్ కూడా ఒకరోజు తేడాలో రిలీజ్ అయినాయి. డుంకీ ఈరోజు రిలీజ్ అయింది, అలాగే సలార్ రేపు రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా 12 అవర్స్లో బెనిఫిట్ షోలు కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరి డుంకీ విషయానికి వస్తే ఏం నడిచింది స్టోరీ? డొంకీ రెండు బాగా క్రేజ్ వచ్చాయి. బట్ డొంకీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సలార్కి సరైన థియేటర్స్ ఇవ్వలేదని కూడా అనుకున్నారు నిన్న నార్త్లో కొన్ని మల్టీప్లెక్స్లో. బట్ సలార్ ముందు ఇది తేలిపోతుందని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అవును, ఎందుకంటే మీరు అన్నట్టు ఓవర్సీస్లో ఆల్రెడీ అక్కడ రిలీజ్ అయిపోయింది కాబట్టి మనకి యాక్చువల్గా మనకు ముందు రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని ఏంటంటే సెంటిమెంట్ ముందు అక్కడ రిలీజ్ చేస్తారు, ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు ఆల్రెడీ టికెట్స్ అన్ని అమ్మేసి. సో సలార్ ఆల్రెడీ అంటే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉందంట. ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా 100% 50% ఉన్న బ్లాక్ బాస్టర్ అయిపోతాయి సలార్. ప్రభాస్ ఇమేజ్కి కానీ అక్కడ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ విషయంలో కానీ. కాబట్టి డొంకీ ఏంటంటే రాజ్కుమార్ హిరానీ గారు ఎప్పుడు సోషల్ ఎలిమెంట్కి సంబంధించి బాగా చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే ఒక వీసాకు సంబంధించి దేనికి కూడా క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ, లేదంటే సరైన సిస్టమ్గా వెళ్లకుండా అడ్డదారిలో వెళ్ళే వాళ్ళు వెళ్తే విదేశాల్లో వెళ్ళి చదువుకొని లేదంటే అక్కడ ఉద్యోగం చేసుకొని సంపాదించి రావాలి అనుకునే వాళ్ళకి ఎలా వెళ్తే కరెక్టు, ఎలా వెళ్తుంటారు అనే దీని మీద సాగిన స్టోరీ డంకీ. యాక్చువల్గా సో అది షారుఖ్ ఖాన్ ఎలాగూ దాని పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ బాగుంటుంది. బట్ సలార్ దగ్గరకు వచ్చేసి ఇది కమర్షియల్ మూవీ. అటు ప్రభాస్ కటౌట్కే సగం ఫ్యాన్స్ కానీ సినీ ప్రేక్షకులు కానీ ఫిదా అయిపోతారని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కటౌటు, ఆ పర్సనాలిటీ, బాడీ లాంగ్వేజ్, దానికి తోడు పర్సన్ కూడా బయట ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ ఎలా ఉంటుందంటే బయట వాళ్ళతో మింగిల్ అవ్వరు. చాలా సందర్భాల్లో కూడా మీరు చూస్తే ఈ 100 days ఫంక్షన్ కానీ ఆడియో ఫంక్షన్ మనకే ఉంటుంది ఆ కల్చర్, వాళ్ళకి అంతగా ఉండదు. వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఒక చిన్న స్టార్ హోటల్లో ఏదో పెట్టేస్తారు, మమా అనిపించిస్తారు, ఒక 4 స్నాప్స్ తీసి ఓకే అని. మనకేంటంటే ఫ్యాన్స్ సమక్షంలో 100 days ఫంక్షన్ చేసుకోవడం ఆనవాయితీ. ఇప్పుడంటే 100 days ఫంక్షన్లు చేయట్లేదు కానీ ఒకప్పుడు బాగా చేసేవారు. సో అలాంటి కల్చరు ఉండడం వల్ల మన వాళ్ళు ఎందుకో బాగా ఫ్యాన్స్కి చేరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా మన ఇంటివాడు, మన ఇంటి సభ్యుడిగా ఫీల్ అవుతారా వాళ్ళ హీరోని. మన ఇంట్లో ఒకటి రేపు ప్రభాస్ సినిమా రిలీజ్ ఉందిరా, రేపు ఎక్కడికి రాను, అరే రేపు పిక్నిక్ ఉందిరా వెళ్దాంటే, లేదు రేపు రిలీజ్ ఉంది అయ్యాక నెక్స్ట్ వీక్ పెట్టుకుందాంరా అంటే, అలాగే మా అన్నయ్య సినిమా రిలీజ్ అవుతుంది, లేదా మా తమ్ముడు సినిమా రిలీజ్ అవుతుంది, మా బాబాయ్ సినిమా రిలీజ్ అవుతుంది అన్నట్టుగా ఫీల్ అవుతారు మన సైడ్ ప్రేక్షకులు. అక్కడ ఏంటంటే అక్కడ ఇంకో కల్చర్ కూడా ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఒకేసారి ఓటీటీకి కానీ, లేదంటే ఇప్పుడంటే ఓటీటీ అటు శాటిలైట్ కానీ రిలీజ్ ఒకేసారి ఉంటుంది అక్కడ మ్యాక్సిమం. సో థియేటర్స్కి వెళ్ళి చూసే వాళ్ళు చూస్తారు, లేదంటే శాటిలైట్కి కొద్ది రోజులు పడితే వస్తుంది. మనకి ఇప్పుడు వచ్చేస్తున్నాయి సినిమాలు. ఒకప్పుడు మనకి అది 1 year అయితే కానీ శాటిలైట్కి మళ్ళీ వచ్చేది కాదు, 1 year 2 years అయితే కానీ. ఇప్పుడు 1 week, ఒక 2 monthsలోను అటర్ ఫ్లాప్ అయ్యే సినిమాలు సరిగ్గా ఆడకపోతే 1 monthలో కూడా శాటిలైట్కి వచ్చేస్తున్నాయి. మూవీ ఆఫ్ ది మంత్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు సినిమా ఛానల్స్లో. సో బాలీవుడ్లో అలా ఉండేది కాదంట, ఒకేసారి అట్లా శాటిలైట్ రైట్స్ ఇచ్చేస్తారు, ఇటు సినిమా కూడా రిలీజ్ చేసేస్తారని నేను విన్నాను. సో మనకి ఎక్కువ ఇది ఉంటుంది కాబట్టి డంకీ సలార్ ముందు తేలిపోతుందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా, మాస్ ఓరియంటెడ్ సినిమా కాబట్టి బాగా జనాలకు కూడా అదే కావాలి. ఇప్పుడు సినిమా 2.5 hours వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఆల్ బయట ప్రపంచాన్ని కాసేపు మర్చిపోయి సినిమాలో ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ పాత్రలు మనంగా ట్యూన్ చేసుకొని ఫీల్ అయిపోయి భలే ఎగురుతుంది, భలే ఇది ఉంది అంటే ఇక సినిమాటిక్ వ్యూ అంటారు చాలా మంది. చూసారా, ఎక్కడ నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అరే సినీ ఫకీలో జరిగిందిరా అని అంటారు. అంటే ఏంటంటే సినిమాలో చూపించినట్టుగా ఇక్కడ రియల్గా జరిగిందిరా అని ఫీల్. అంటే ఏంటి, మనం ఒక ఇమాజినేషన్కి అలవాటు పడిపోయాం. సినిమా అనేది ఒక బిగ్ స్క్రీను, ఇంతంత తలకాయలు, ఇంతంత మనుషులు, ఇంతంత పక్షులు అన్నట్టుగా. సో అలాంటి పంధాలు ఉన్నప్పుడు సలాలాంటి మూవీసే జనరల్గా ఆడుతాయి. అదేదో సినిమాలో డైలాగ్ కూడా ఉంది కదా, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీయు 100 days 150 సెంటర్లో ఆడుతుంది అని చెప్తాడు పూరి జగన్నాథ్ గారి సినిమా డైలాగ్. అలాగా ఒక సినిమాటిక్ ఉన్నటప్పుడు అలాంటి సినిమాలు ఎక్కువ ఆడడానికి ప్రిఫర్ చేస్తే. ప్రభాస్కి ఏంటంటే గడిచిన 2-3 సినిమాలు కూడా పోయాయి. సాహో ఓకే కానీ
రాధేశ్యామ్ కానీ ఆదిపురుష్ కానీ అనుకున్న స్థాయిలో ఆడలేదు, చాలా అనుకున్న పెద్ద స్థాయి కాదు, డిజాస్టర్. అసలు ఆడలేదు. చాలా పెద్ద డిజాస్టర్ పెద్ద డిజాస్టర్. ఇప్పుడు నాకు ఆదిపురుష్ ప్రభాస్ మూవీ చూసినప్పుడు కూడా ఏం లేదు, ఒకప్పుడు సంపూర్ణ రామాయణం వచ్చింది తెలుగులో, అలా లేదా బాల రామాయణం వచ్చింది ఎన్టీఆర్ గారు ఫస్ట్ సినిమా, అలా యాజ్ ఇట్ ఈజ్ గా తీసేసిన సూపర్ హిట్ అయిపోయేది. ఆ గ్రాఫిక్స్ ఏవో పిచ్చి పిచ్చిగా పెట్టి అదే నాకు ఎక్కువగా ప్రభాస్ను వాడుకోకుండా సినిమాని గ్రాఫిక్స్ పెట్టి వాడుకున్నారు. దానివల్ల యానిమేషన్ సినిమా తీసేయచ్చు కదా, దానికి ఎంత మళ్ళీ రెమ్యునేషన్ ఖర్చులు ఇవన్నీ వేస్ట్ కదా. సో అలాగా ప్రభాస్ డిజాస్టర్లతో బాగా ఆకలి మీద ఉన్నారు ఒక విధంగా ఫ్యాన్స్. సో ఇది ఖచ్చితంగా సూపర్ హిట్ అయిపోతుందని ట్రోల్ కూడా చేయడం జరిగింది ఆదిపురుష్ టైంలో. ఏదండి ప్రభాస్ ట్రోల్ కూడా బాగా చేశారు. అవును. అంతకు ముందు కూడా ఒక జ్యోతిష్యుడు ఇకపై సినిమాలు ఆడవని చెప్పడము, దాన్ని ఇది కంపేర్ చేస్తూ చూపించడము గట్రా జరిగింది. బట్ ఆ ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఈసారి సలారు ఆల్రెడీ డంకీ ఒక మోస్తరు సినిమా అన్నట్టుగా అర్థమైంది కాబట్టి సలార్ బేవత్స అంటే అది ఒక మోస్తరు సినిమా అంటున్నారంటే ఇది పెద్ద రేంజ్ సినిమా అని అర్థం. అంటే ఒక మోస్తరు సినిమా అంటే నా ఉద్దేశం దాన్ని తక్కువ చేసే ఉద్దేశం కాదు, ఒక సోషల్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు మిత్రుడు ఎవరు చెప్పారు చూశారు అంటే చెప్తున్నాను కదా, అంటే ఒక్కొక్కసారి మనకి ఏంటంటే అంబెసీకి వెళ్ళినప్పుడు సరిగ్గా ఇంగ్లీష్ కాన్వర్జేషన్ సరిగ్గా క్యాచ్ చేయలేకపోవడం కానీ, లేదా మన దగ్గర ఉన్న పత్రాలు డాక్యుమెంట్స్ ఏవైతే సరిగ్గా చూపించలేకపోవడం అయినప్పుడు చాలాసార్లు వీసా రిజెక్ట్ అవుతుంటుంది. అలా రిజెక్ట్ అయ్యి వెక్స్ అయిపోయిన వాళ్ళు ఎలాగైనా దుబాయ్ వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, కెనడా వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించి బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ వెనక్కి రావాలి అనే తపనతో ఉండే విద్యార్థులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళని ఏదో ఒక రూపంలో షిప్స్ ద్వారా కానీ, లేదంటే ఇంకా వేరే రూపంలో కానీ, రకరకాల దేశాలను దాటించుకుంటూ వెళ్ళడం కానీ, ఏదో ఒక విధంగా ఒక కంటైనర్లో వెళ్ళడం కానీ, రకరకాలుగా వెళ్తే అక్కడ రీచ్ అయ్యి మొత్తానికి ఒక ఉద్యోగం సంపాదించి కొన్నాళ్ళకి బాగా మంచి సెటిల్ అయ్యి పొజిషన్కి వెళ్ళి మళ్ళీ ఇండియా తిరిగి రావాలి ఒక పొజిషన్లో అనే డ్రీమ్స్ ఉంటాయి చాలా మంది. సో అలాగే వెళ్ళిన వాళ్ళకి ఎలా తీసుకెళ్లారు, ఆ తీసుకెళ్లే పాత్ర, హెల్ప్ చేసే పాత్ర ఏది ఉందో అది షారుఖ్ ఖాన్ గారు. సో ఆ స్టూడెంట్స్ నేరు తీసుకెళ్లారో, స్టూడెంట్స్ సమ్ ఎంప్లాయీగా అనుకుంటున్నారు, ఎంప్లాయీ ఎవరైతే వాళ్ళు, అది డంకీ స్టోరీ అని మిత్రుడు ఎవరో ఒక విశ్లేషకుడు చెప్పిన మాట. మరి సలార్ స్టోరీ ఏంటంటే ఒక చిన్నప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు కలుసుకున్న సందర్భంలో నీకు ఒక ప్రాణ స్నేహితుడు బాగా ఒక జమీందారు వంశం సంబంధించిన వ్యక్తి, ఇంకో ప్రాణ స్నేహితుడు మామూలుగా సాదాసీదాగా మేబీ ఆర్ఫాన్ అనాథ అయి ఉండొచ్చు. ఈ ప్రాణ స్నేహితుడికి కష్టం వచ్చినప్పుడు అసలైనప్పుడు వచ్చి రంగంలో దిగి ఆ రాజ్యం కానీ లేదంటే ఆ జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈయన వచ్చి సర్వైవ్ చేస్తాడన్నట్టుగా. అంటే ఇది చాలా సందర్భాల్లో చాలా పాత స్టోరీయే, బట్ బికాస్ ఆఫ్ సినిమా టేకింగ్ ఎలా అంటే మీకు చాలా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రేమించుకుందారా అనే సినిమా చాలా ఏళ్ళ కిందట వచ్చింది, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ వెంకటేష్ గారి. అంతకుముందు లవ్ స్టోరీలు చాలా రాలేదా అంటే చాలా స్టోరీలు వచ్చాయి, బొచ్చుడు స్టోరీలు వచ్చాయి, అన్ని బ్లాక్ బాస్టర్లు. మరో చరిత్ర నుంచి, దేవదాస్ కాలం నుంచి మరో చరిత్ర లాంటి సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీలే కదా, చాలా వచ్చాయి. బట్ నువ్వే కావాలి, ఖుషి, ఇవన్నీ కూడా డిఫరెంట్. బట్ ఇవి తర్వాత వచ్చాయి. బట్ ప్రేమించుకుందారా సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రేమించుకుందారా సినిమా రొటీన్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, అమ్మాయి బాగా డబ్బున్నోడితో కూతురు. జనరల్గా ఏదో ఒక నానుడి కూడా ఉంది కదా, రాకుమారి ఇప్పుడు తోటమాలని ప్రేమిస్తుందంట. అట్లాగా మల్లేశ్వరి సినిమా నుంచి, పాత ఎన్టీఆర్ గారు భానుమతి సినిమానప్పటి నుంచి కూడా కాన్సెప్ట్ ఏంటంటే, సో అటువంటి మల్లేశ్వరి లాంటి సినిమాలు లవ్ స్టోరీలు ఉన్నప్పుడు, తర్వాత అదేంటిది సాహసం చేయరా డెంబక అంటాడు కదా ఎస్వి రంగారావు, ఎన్టీఆర్ గులేబకా లేదా సంథింగ్ గుర్తు రావట్లేదు. సో అందులో కూడా అంతకే ఒక తోటమాలిలా ఉంటాడు, ఆమె రాకుమారి. సినిమా టైటిల్ గుర్తు రావట్లేదు. సరే, అయితే ఆ సినిమా నుంచి కూడా ఇంతవరకు వచ్చి ప్రేమించుకుందారా సినిమా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, అంతవరకు చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా ఒక్కసారిగా డబ్బున్న అమ్మాయిగా చూపించిన, వెంకటేష్ హీరోగా చూపించిన, అష్టకష్టపడిన అక్కడ ఫ్యాక్షనిజం అని ఒక కొత్త, అంతవరకు ఇండస్ట్రీ సినిమాలో చాలా సినిమాలు ఉంది ఫ్యాక్షనిజం. లైట్గా ఏదో ఒక క్యారెక్టర్, ఒక చిన్న సన్నివేశం వరకే టచ్ చేసి వదిలేశారు. అంటే గతంలో కూడా కడప రెడ్డమ్మ లాంటి సినిమాలు వచ్చాయి కాదనట్లేదు, బట్ ఇక్కడ ఫ్యాక్షనిజం వల్లే ఈ ప్రేమకి ఇబ్బంది కలిగిందనే ఎలిమెంట్ టచ్ చేశారు. అంటే అక్కడ ఏం టేకింగ్ స్టోరీ లైన్ ఎలా ఉంటుంది, హీరోయిన్ ఇష్టపడతాడు, దాన్ని ఇలా ఉంటుంది. బట్ హీరోయిన్ తాలూకు బ్యాక్గ్రౌండ్ గట్టిది, వాళ్ళ ఫాదరు లవ్ అంటే పడదు, వాడికి పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఉండదు అంటే సింపుల్గా లైన్ చెప్పవచ్చు. బట్ ఆ టేకింగ్ తీసుకెళ్లే విధానం, నడిపించే విధానం ఉంటుంది చూసారా,
అది అసలైంది. అదే గొప్ప విషయం. అలాగా ఎప్పుడైతే ఈ రాజ్కుమార్ హిరానీ లాంటి వాళ్ళు టేకింగ్ బాగుంటుంది, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి సామాజిక ఎలిమెంట్స్ని చూపిస్తారు. అలాగే ఇప్పుడు 3 Idiots ఉంది, ప్రతి ఒక్క స్టూడెంట్ వాడికి నచ్చిన రంగంలో ఎదగాలి, అప్పుడే వాడు సక్సెస్ అవుతాడు అనే కాన్సెప్ట్ని ఎంత బాగా తీసుకొచ్చారు. ఒక ర్యాగింగ్ చూపించారు, తోడు ఫ్రెండ్కి వస్తే హెల్ప్ చేయడం చూపించారు, ఫ్రెండ్స్కి ఎగ్జామ్లో రాయడం హెల్ప్ చేయడం, ఎలా హెల్ప్ చేయాలి, అది మంచిదా కాదా, ధైర్యం నూరిపోయడం, మీకు ఇదే ఆధారంగా మీరు చదువే నేర్చుకోవాలి, చదువే మీకు సార్థకత అని రకరకాల యాంగిల్లో చూపించాడు ఆయన కదా. ఫ్రెండ్షిప్ వాల్యూ చూపించాడు, లవ్ చూపించాడు, సాటి మనిషి ఇబ్బందులు చూపించాడు. లాస్ట్లో డెలివరీ సీన్ కూడా హైలైట్ అసలు 3 Idiotsలో కదా. అలాగే ఒక చూపించుకున్నప్పుడు మున్నాభాయ్ ఎంబీబీఎస్, శంకర్దాదా ఎంబీబీఎస్, అది కూడా మంచి కాన్సెప్టే కదా. ఒక తండ్రి కోసం తపన పడి ఆ వయసులో కూడా మళ్ళీ మెడికోగా జాయిన్ అయ్యి, అసలు డాక్టర్ అంటే ఎంతసేపు మెడిసిన్స్ ఇచ్చేవాడు కాదు, మనసును అత్తుకునేవాడు డాక్టర్, మనసు ఎరిగి ట్రీట్మెంట్ ఇచ్చేవాడు అసలైన డాక్టర్ అన్నట్టు చూపించడం. అలాగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కడికి ఆశలు కోరికలు ఉంటాయి, దాన్ని వాడు ఎలా సర్వైవ్ చేసుకోగలుగుతాడు, ఎలా విదేశాలకు వెళ్ళగలిగాడు అనేది డంకీ స్టోరీ. సో అలా చూపించుకున్నారు. అంత మాత్రం అందుకని అన్న దాన్ని దీనిలాగా తక్కువ చేసే ఉద్దేశం కాదు. బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవచ్చు. అదే మన తెలుగు డైరెక్ట్ తీసారనుకోండి, మధ్య మధ్యలో సాంగ్స్ ఫైట్స్ కూడా పెట్టిస్తారు నీట్గా, అదొక కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు. ఆయన అలా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడు, వేస్ట్ సీన్ అంటుండదు, అలాగా స్టోరీ లైన్ వెళ్ళిపోతుంటుంది. ఓకే, సో మొత్తానికి ఓవరాల్గా సలారు బీభత్సంగా ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. బట్ ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయింది, అందుకు ఆల్రెడీ ఓవర్సీస్లో రిలీజ్ అయింది కాబట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.